నమస్తేనా. నమస్తేనా. మీ పేరేనా? నా పేరు యాదయ్యనా. యాదయ్య అన్న. ఇప్పుడు మీరు ఆవులు తెచ్చి అమ్మడం ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తారు? 2 సంవత్సరాలు అయిందన్న. 2 సంవత్సరాలు. ఇంతకుముందు ఏం చేశానా మీరు? మాకు చిన్నప్పటి సంది ఆవులే ఉన్నాయి. ఆవులు మేమే పాలు వెండి పోసేది. 2 సంవత్సరాలు అమ్ముతున్నాం. చిన్నప్పటి నుంచి పాలే ఉండే. ఇట్లే రైతులే మన తానికి వచ్చి ఈడునేదా ఆడునేదా సుదాందా అని నన్ను దొలకపోయేది ఇప్పించుకరానికి. ఇక ఎందుకు కాళ్ళెంకి ఇల్లెంక తిరగాలని మనమే తెచ్చి అమ్ముతున్నాం. రైతులు నువ్వు మంచిగా గుర్తుపడతామని తీసుకుపోయేది. పాలు ఇచ్చే ఆవులు ఎన్నో మంచిగా గుర్తుపడతామని రైతులు నేను పిలుచుకుపోయేది. ఆవు చూస్తాడు గుర్తుపట్టి తీసుకుందామని. అవును. అట్లా ఈడికాడికి రోజు అదే పని అవుతుంది తిరగడం అని. ఉంటే రేట్ వస్తే అమ్మదాము, లేకపోతే మనమే పాలు వెండిపోతామనే నిర్ణయంతో మనమే తీసుకొస్తున్నాం ఆవులు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఆవులు? ఎప్పటి నుంచి తెచ్చి అమ్ముతున్నావు? ఎన్ని ఏళ్ళకి నుంచి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మనం అమ్మవాటి తెచ్చి. అమ్మవాటి ఏడికించి చేస్తున్నావు లోడ్ మీద? నేను ఇక్కడ మహారాష్ట్రకి నుంచి తెస్తా, కర్ణాటక నుంచి తెస్తా. ఎక్కడికి అయినా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి. ఇట్లా అంటే రోజు వస్తాయి ఇట్లా వారానికి ఒకసారి? వారానికి 2 లారీలు వస్తాయి. 20 ఆవులు వస్తాయి. మన వారానికి 2 లారీలు? 2 లారీలు వస్తాయి. లారీలు ఎన్ని ఆవులు వస్తాయన్నా? 10 ఆవులు రావచ్చు, 14 ఆవులు రావచ్చు. 2 లోడ్లు దిగుతాయి అన్న మన దగ్గర. దిగుతాయి. రానికి ఎంత టైం పడుతుంది ఆడ నుంచి? అక్కడికించి రానికైతే 12 గంటల టైం పడుతుంది. కర్ణాటక నుంచి రానికి. ఇక్కడికించి అయితే 18 గంటల టైం పడుతుంది. ముందు నువ్వు పోయి తీసుకొస్తావా లేకపోతే ఇట్లా వాళ్ళకి చెప్పి పంపిస్తారా? ఇగో నేను పోయి చూసి నాకు నచ్చిన బ్రీడ్ ఉంటేనే చూసి సెలక్షన్ చేసి తీసుకొస్తాను. నేను వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉండేది కాదు. నేను పోయి నాకు నచ్చింది సెలక్షన్ చేసి తీసుకొచ్చుకుంటా. ఎన్నో ఈత ఎన్ని పాలు ఇచ్చేది. ఇగో ఫస్ట్ ఈత తరఫు చూడు ఎట్లుంది, ఎంత హుషారు ఉంది ఈ బ్రీడ్. ఎట్లుంది పూటకు 10-12 లీటర్లు ఇవ్వచ్చు. అది ఫస్ట్ ఈత. ఇప్పుడు పడలే. 2 పండ్ల మీద ఈయనకే టైం ఉందని. ఈ వారం రోజులలో ఇంతదో 3-4 రోజులలో ఇంతది. ఇంతది. పాలు ఎంత ఇస్తుంది నీ లెక్క ప్రకారం? మినిమం ఎంత తక్కువైనా 10కి తక్కువ ఇవ్వకుండా వచ్చి పూటకు 10 అయితే పక్క ఇస్తుంది. ఇగో 50 నుండి 10 ఇస్తుంది. 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. 10 లీటర్లు ఇస్తుంది. ఆడిదోడు ఉంది. 3 రోజులు అవుతుంది. 10 ఇస్తుంది. జున్ను పాలు ఎల్లటికి లాస్ట్ అనుకో. జున్ను పాలు 3 రోజులు అవుతాయి. 10 ఇస్తుంది. 10 పాలు ఇంకో 2-3 లీటర్లు 4-5 లీటర్లు పెరగలుగుతాయి. పెరుగుతుండొచ్చు. అయినా మా దగ్గర ఉరిగడ్డే కదా. ఇవి మనం పచ్చిమేత తాగినా ఏం పెట్టాం మేము. ఎన్ని రోజులు ఉన్నా ఈ ఉరిగడ్డి ఉరకే. పచ్చిమేత లేదు మన తమనమే లేదు. మొత్తం ఉరిగడ్డి. పొద్దున లాభం కాదు మనకు. తెచ్చి అమ్మేది ఎందుకని చెప్పి మనకు మేత షార్టేజ్ ఉంది కాబట్టి ఇక ఈ ఉరిగడ్డ వేస్తున్నాం. అవే తింటున్నాయి, అవే పాలిస్తున్నాయి. అంతే. ఉరిగడ్డ వేస్తున్నాం. మన దగ్గర బాగుంటేనే అవతల తక్కువ ఇంకా మంచిగా పాలిస్తాయి అని చెప్పి. ఇగో ఈ ఆవు చూడు ఎట్లా ఉంది. దీని బ్రీడ్ ఎట్లుంది. ఇది హెచ్ఎఫ్ఏ. ఇది కూడా పూటకు 10-12 లీటర్లు ఇవ్వచ్చు. 10-12 లీటర్లు ఇవ్వచ్చు. ఇంకొక వారం రోజులు టైం ఉంటుంది ఈయనకి. ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది. 3వ ఈత అవుతుంది. ఈయనలే అన్న. ఇది చూడుది వారం రోజులు ఉంటుందో 4-5 రోజులు ఇంతది అంతే. 10-12 పైన ఇస్తుంది కానీ అంతకు తక్కువ అయితే ఇవ్వదు. 30 లీటర్లు ఇవ్వాలి మినిమం. అది కానీ ఎంత తక్కువైనా 10కి అయితే తక్కువ ఇవ్వదు. మామూలు రైతు దగ్గర అయితే కూడా 10 పక్కా లే. ఇంకో ఇది 2వ ఈతది. 4 పండ్ల మీద ఉంది. ఇది 2వ ఈతది. 4 పండ్ల మీద 2వ ఈతది. ఈనమోపు ఉందని ఇది ఈనలేదు ఇంకా. ఇది ఆల్రెడీ అమ్మడపోయింది. అలా తీసుకుపోతారు. 1,25,000 పోయింది. 5కు పోయింది. అమ్మడపోయింది. పైసలు ఇచ్చిపోయి ఇలా తీసుకుపోతారు. భయాన్ని ఇచ్చి ఇలా తీసుకుపోతారు. ఇగో ఆవును ఇదే గుర్తుపడతాం ఏముంది ఎట్లుంది. ఇగో నరాలు సంఖ నరాలు ఎట్లున్నాయి ఎట్లుంది ఇంకా ఉంటుంది. మేము బుడవున్నప్పటి సంది ఇదే పని చేస్తున్నాం కాబట్టి పాలు ఉంటాయి. నరాలు ఏందానికి పాలు ఎక్కడికి వస్తాయి. ఉత్పత్తి అయ్యేది ఉండాలి కదా దానికి. అట్లా పాలు ఎక్కువ వస్తాయి. ఇది ఎంత లావు ఉంటే అంత సైజు పాలు వస్తాయి. ఆవుతాన అన్ని పాలు ఉత్పత్తి అవుతాయి దాని దగ్గర. అవును వస్తాయి. ఎక్కువ వస్తాయి. మంచి పర్సెంటేజ్ ఆవుకు అయితేనే ఉంటుంది. మామూలు పర్సెంటేజ్ ఆవుకు ఉండదు. అట్లా
100% హెచ్ఎఫ్ ఆవు అయితేనే దానికి బ్రీడ్ ఉంటేనే ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. ప్యూర్ బ్రీడ్ అయితేనే ఉంటుంది, 100% ఉంటేనే ఉంటుంది. నార్మల్ అయితే సన్నం ఉంటాయి, తక్కువ ఉంటాయి, సన్నం ఉంటాయి, ఇంతలా ఉంటాయి. పాలు ఎక్కువస్తాయి. ఇగో ఇది కూడా చూడు, ఇది కూడా వారం రోజులు టైం పడుతుంది మీననికి. ఇది కూడా సంక చేస్తుంది. ఇంకా ఏ ఆవుకన్నా చూడు నువ్వు, నరాలు ఎట్లుంటాయి, జబర్దస్త్గా ఉంటాయి. ఇప్పుడు ఇంత ఇది 2వ ఈత అవుతుంది. చాలా పొడుగుందని ఆవిది. ఇవి ఒక్కొక్కటిగా బ్రీడ్ని బట్టి ఎంత పొడుగు ఎంత హైట్ ఉంటే అన్ని పాలు బాగిస్తాయి పసులు. ఎంత దగ్గర ఉంటే ఎంత చిన్న ఉంటే అన్ని తక్కువిస్తాయి పాలు. భారీగా ఉండాలి, హైట్ ఉండాలి. కానీ నేను మరీ ఇంకా ఓవర్ సైజ్ కూడా తీసుకురాను. మినిమం మన దగ్గర ఎంతవరకు రేంజ్లు ఉంటాయి అంతవరకే తెస్తాం. ఇంకా అంతకు ఎక్కువ పర్సెంటేజ్ కూడా తీసుకురాము, ఎక్కువ లోతునే కూడా తీసుకురాము. మీడియం సైజులు తీసుకొస్తాం, మీడియం రేట్లు ఉంటాయి. ఇంకో ఇది మన దగ్గర 10 లీటర్లు ఇస్తుంది. ఇది పాలు 10 ఇస్తుంది. కోడిదూడ ఉంది, వారం రోజులు అయింది. ఇక్కడ ఆయాను కూడా మహారాష్ట్రలోనే తెచ్చినాం. పూటకు 16 లీటర్లు ఇచ్చింది. అది ఈ నల్ల 9 ఇచ్చింది. ఫస్ట్ ఈతకే 9 ఇచ్చింది. 9 ఇచ్చింది. మన దగ్గరనే అయినండి. కేసీఆర్ ఇస్తే తీసుకొచ్చిన దాన్ని. ఇది కేసీఆర్ రావు అయితే తీసుకొచ్చిన దాన్ని. లేదా నా 6 లీటర్లు పాలిస్తుంది ఇప్పుడు. ఆల్రెడీ సుడిది 2 నెలల సుడి. 6 ఇస్తుంది. అది ఆ హెచ్ఎఫ్ మహారాష్ట్రలో తెచ్చిన దీన్ని కూడా 10-12 ఇస్తుంది అనుకున్నా. 16 లీటర్లు ఇచ్చింది పూటకు. పూటకు 16 లీటర్లు ఇచ్చింది. ఇక మన దగ్గర ఇదే ఉంటుంది. నువ్వు ఎప్పుడో చూసినా ఇక దుమ్ము లేస్తుంటుంది ఉరిగడ్డి. ఈ ఉరిగడ్డే తింటే మా తాన పచ్చిమేత లేదు, ఏం లేదు, ఉరిగడ్డే. ఎప్పుడు చూడు ఎన్నడు చూడు ఉరిగడ్డే ఉంటుంది మన దగ్గర. పూటకు 16 ఇస్తుంది. 3 నెలల సుడితోటి ఉంది. 8 లీటర్లు ఇస్తుంది ఇప్పుడు కూడా. పూటకు 8 ఇస్తుంది. చూడు ఈ ఆవు కానీ ఆ ఆవు కానీ చూడు నువ్వు, పాలు నరాలు ఎట్లున్నాయి చూడు. ఏ ఆవు అన్న చూడు, మా షెడ్లు నావులై మన సెలక్షన్ ఎట్లుంటుందో, ఏ ఆవు నరాలు అన్న చూడు ఎట్లా ఉన్నాయి, జబర్దస్త్ ఉంటాయి. అట్లుంటేనే చూసి మనం నచ్చి తీసుకొస్తాం. ఇగో అంతే. ఇగో ఇది కూడా చూడు, చూస్తే మామూలు దాని లేకనే ఉంది. పూటకు 10 లీటర్లు ఇస్తుంది. నాటు దాని లేక కనపడుతుంది అట్లా, కానీ దాని దగ్గర పాలిచ్చే గుణం ఉంది దాని. అందుకోసం ఇగో దీని నరాలు కూడా చూడండి ఇంతలా ఉన్నాయి. ఇట్లా పట్టుకొని చూడు ఎంత నీట్గా ఉన్నది. సన్న కట్టు సంగ ఆ బ్రీడ్ని గుర్తుపట్టి తీసుకురావాలి తెచ్చేటప్పుడే. ఇది రేటు 1,05,000 అవుతుంది దాని ఖరీదు. 1,05,000. 4 పండ్ల మీద ఉంది. అది 10 ఇచ్చింది. ఇస్తుంది కూడా ఇప్పుడు కూడా. ఈనింది మన దగ్గర వారం 10 రోజులు అయ్యింది. 10 ఇస్తుంది. 20 లీటర్లు ఇస్తుంది. ఇది మనం విన్నాములు తెస్తే ఇది ఒక్కటి జ్వరం వచ్చి ఇది ఒక్కటి జ్వరం బక్కగా అయింది. ఇప్పుడు 6 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు కూడా 6 ఇస్తుంది. ఇది ఒక్కదానికి జ్వరం వచ్చింది. మన ఫస్ట్ ఈత 2 పండ్ల మీద ఉంది. 2 పండ్ల మీద ఉంది. ఈనింది 15-20 రోజులు అయ్యింది. ఇప్పుడు 6 ఇస్తుంది. 6 ఇస్తుంది. ఈ ఆవు ఈనిందనా? ఈనింది. పొద్దుగాలనే ఈనింది. హే లే. యావు పొద్దుగాలే దీని దూడనే. ఇది కోడిదూడనా? పొద్దుగాల 7 లీటర్లు ఇచ్చింది. పొద్దుగాలనే ఈనింది. 7 లీటర్లు వింటారు. ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది. అది వాళ్ళు 2 అని చెప్పారు, కానీ ఇక మనం దాన్ని చూసి గుర్తుపట్టవచ్చు. ఇగో ఈ ఆవు కూడా, ఇగో ఈ ఆవు కూడా చూడండి. ఇగో ఇట్లుంటాయి నరాలు. ఇక ఈ సంఖకు చూడండి నరాలు ఎట్లున్నాయో. మామూలు బ్రీడ్కి అయితే అట్లుండవు. మామూలు దానికి అయితే అట్లుండవు. మంచి బ్రీడ్, పాలిచ్చే బ్రీడ్కి అయితేనే ఆ రకంగా ఆ లక్షణాలు ఉంటాయి. అయితే ఆ నరాలు ఉంటాయి. ఉండవు, సన్నం ఉంటాయి. ఇది 1,40,000 పోయిందన్న. పోయింది. అమ్మడపోయింది. పోయింది. ఇప్పుడు తీసుకుపోతారు. నిన్ననే పోయిందన్న. నిన్న సాయంత్రం పోయింది.
అడ్వాన్స్ ఎంత ఇచ్చారు భయానా? 70,000 ఇచ్చిపోయారు అన్న. ఇప్పుడు వచ్చేసుకోపోతారు, లేకపోతే పైసలు కొడితే నేనే నన్ను వేసి పంపిస్తాను. ఇంకా మావి కూడా రాలేదు, పొద్దుగానే అయినది మావి కూడా రాలేదు. ఇంకా మా ఏమీ లేదా? ఏమీ వెళ్ళలే. చూడండి ఇదైతే అమ్ముడు పోయిందంట, 1,40,000 రూపాయలకు అమ్ముడు పోయింది అంటుంది యాదన్న. అడ్వాన్స్ భయానా కూడా ఇచ్చినట్ట భయానా. చూసుకో దీన్ని చూడండి, ఇది మొగ దూడ. ఇది పూటకి ఎన్ని పాలు చెప్పారు దీనికన్నా? మినిమం 15 ఇవ్వాలి. అది కానీ ఇప్పుడు ఈనింది కదా 8 లీటర్లు ఇచ్చింది. మినిమం అయితే 15 లీటర్ పాలు చెప్తుంది యాదన్న. ప్రస్తుతం అయితే 8 లీటర్ ఇచ్చింది. కొన్ని రోజులలో పాలు పెరిగే ఛాన్స్ ఉంది అంటుంది. 15 రోజులు టైం పడుతుంది పాలు పెరిగే. 15 రోజులు టైం పడుతుంది పాలు పెరగడానికి. దీని ధర అన్న మళ్ళీ దీన్ని? ఇక అది ఇప్పుడు జర కండిషన్ తక్కువైంది. అది మంచిగా ఉంటే మంచిగా అయినాక దాన్ని రేట్ వస్తే అమ్మదా, లేకపోతే మనమే పాలు విందామనే ఆలోచనలో దాన్ని. ఇదన్నా ఖరీదు? అది ₹1,00,000 అవుతుంది అన్న. అది ₹1,00,000 అవుతుంది. ఇట్లా ఇనుమపు ఈ జెర్సీ క్రాస్ అన్నది 10 లీటర్లు పాలిస్తుంది. ఇప్పుడు అది 10 లీటర్లు పాలిస్తుంది. ఆవు చిన్న ఉందా నా పొడుగు, హైటు, లోతు, పర్సనైట్ చూడు ఎట్లా ఫస్ట్ ఈత. అది ఇప్పుడు ఈ ఫస్ట్ ఈత కదా, ఎందుకో ఫస్ట్ ఈతలనే ఇది ఇట్లే ఉంది. ఇంతే, ఇక అది కరిగిపోలేకపోయింది, అట్లే ఉంది. అది పాలైతే ఇస్తుంది, 10 ఇస్తుంది గ్యారంటీ పాలు. మన దగ్గర ఈనిందైతే గ్యారంటీ గిన్నె ఇస్తుంది అని చెప్తాం పాలు. ఇక ఈనిందానికి అయితే చెప్తాం, ఈనందానికి అయితే మనం ఏం చెప్పలేము అంతే. సో ఆవును చూసి ఇచ్చేస్తాం అన్న. అది 2 లక్షలు అయితే ఇస్తాను. ఇక 2 లక్షలు అయితే ఇస్తా. 32 లీటర్ల పాలు ఇస్తాను. ఇది ఒకటి 2 లక్షలు అయితేనే ఇస్తా అన్న. ఇది ఇచ్చే పన బ్రీడు ఒకటే 32 లీటర్ల పాలు ఇస్తుంది. 4-5 పూటకు 16 లీటర్ల వరకు ఇచ్చింది మన దగ్గర. 16 లీటర్ల వరకు ఇచ్చింది మన దగ్గర. ఇని 5 నెలలు అయింది ఆల్రెడీ. 2 నెలలకే సెమెన్ చేయించడం కట్టింది కూడా, మళ్ళీ కూడా కట్టింది. కట్టింది. 16 లీటర్ల పాలు 2 లక్షలు అయితేనే ఇస్తాను, లేకపోతే మనమే పాలు పిండుకుంటాం. దాంతో మనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది. ఇది గిరి అన్న. ఇది అన్మరాన్న దగ్గర తీసుకున్నాను, ఎద్నూరు లావును. ఇది అది కూడా చెప్పే ఉండే ఇది. అది ఊకే మళ్ళీ ఎదకొస్తే గిరి సెమని చేయించిన. దాని అమ్మకి ఇది సెమని చేపిస్తే, గిరి సెమని చేపిస్తే అది కట్టింది. ఊకే మళ్ళీ ఎదకొస్తే దానికి సెమన్ చేపిస్తే, గిరి చేపిస్తే ఇది పుట్టింది. మన దగ్గర ఉంది. పూటకు 12 లీటర్లు ఇస్తుంది పాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 6 నెలల ప్రెగ్నెన్సీ ఉంది. అది 6 నెలల సుడి. పాలు బంద్ చేసిన నిన్న మొన్ననే. పూటకు 12 లీటర్ల వరకు ఇచ్చింది. మనం పాలు పోసి పెంచి పెద్ద చేసింది. అది మనం తెచ్చింది ఏం కాదు. దొడ్డావు. దాన్ని అమ్మొద్దు అనుకున్నా. 1,80,000కి అడిగిరు కానీ ఇయ్యలే. 1,80,000 అడిగిరు కానీ ఇయ్యలే. ఉంచుకుందాం మనమే అని. 12 ఇస్తారు. 12 ఇస్తారు. 1,80,000 ఇయ్యలే. అదే నువ్వు నీ దొడ్లోకి ఉంచుకుందామని. అన్నీ అమ్ముకుంటే బాగుండదు, 1-2 అని ఎప్పుడు ఉండాలని ఆలోచన. అట్లా దీని పక్కదన్న చెప్పిన. ఇది కేసీఆర్ ఆవు. ఇది కేసీఆర్ పైసలు కడితే వచ్చింది. అది అప్పుడు తీసుకొచ్చిన 86,000కి తెచ్చిన. దాన్ని 86,000కి తెచ్చిన. అది గింత అంత ఉంది, ఎన్ని పాలు ఇస్తుందని అందరూ వచ్చి ఎక్కిరిచ్చిపోయి ఉన్నాను. అది ఇప్పుడు 8 లీటర్ల పాలు ఇచ్చింది ఫస్ట్ ఇతకి. అందరు ఎక్కిరిచ్చారు. 8 ఇచ్చింది ఫస్ట్ ఇతకి. 8 ఇచ్చింది. పెరుగుతాయి. వచ్చి ఇతకైతే 10 లీటర్లు ఇస్తాయి. అమ్మేది లేదు. ఆవును వడ్డీ రేట్ అన్న 1,20,000, 1,30,000, 1,40,000 పెట్టి ఒక్కొక్క దాని రేటు కూర్చుంది. ఆల్రెడీ పోయింది. 1,25,000 పోయింది అన్న. 25,000 పోయింది. నిన్ననే పోయింది. ఈ వారం రోజుల్లో పీనేస్తారు పాలన. ఇక అది ఇంత 10 ఇవ్వచ్చు. అందాది అంతే. ఎన్నో అవుతా అది ఫస్ట్ ఈత. ఇప్పుడు 2 పళ్ళ మీద ఉంది. ఇది కడలేసింది. ఇది కూడా 10-12 లీటర్లు ఇవ్వచ్చు. వేసింది. 10-12 ఇవ్వచ్చు. దాన్ని చూసి మనం పిండింది అయితేనే ఖచ్చితంగా చెప్పగలుగుతాం, కానీ ఈయనది కాబట్టి నెయ్యి మీద చెప్తాం అంతే. ఈనలే అన్న. వారం రోజుల లోపు ఉంటుంది. 1,40,000 అవుతుంది.
నేను 100% బ్రీడ్ తీసుకొస్తాం. మనకు పాలు కావాలంటే బ్రీడ్ ఉంటేనే పాలు ఇస్తాయి, బ్రీడ్ లేకపోతే పాలు ఇవ్వవు. అదే నాకు తెలియదు. ఇది ఏం జాతి అండి? ఇది హెచ్ఎఫ్ అన్న, హెచ్ఎఫ్ తెరిచి క్రాస్ ఉంటుంది దీంట్లో. ఇది కూడా పూటకు 15 ఇవ్వచ్చు పాలు. 15 ఇవ్వచ్చు. ఎన్ని అవుతాను ఇది? ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది. 3వ ఈతనా? 3వ ఈత అవుతుంది. కొంచెం దగ్గర అంత దగ్గర పూటకి ఎంత ఇస్తారు? 15 లీటర్లు ఇవ్వచ్చు. 15 30 లీటర్లు ఈజీగా ఇస్తుంది. 30 లీటర్ ఈజీగా ఇస్తుంది. ఈజీగా ఇస్తుంది. ఎన్నో ఈత అంటే అనేది? ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది. 3వ ఈత. దీని ధర ఏం ధరనా? ఇది 1,40,000 అవుతుంది. 1,40,000 అవుతుంది. అయితేనే ఇద్దాం, లేకపోతే పాలు పిండుకుందాం. మనం ఆవు మీద 2-3 వేలు లాభం వస్తే ఇస్తాను, లేకపోతే పాలు పిండిపోస్తాను. తెస్తే మంచి సొమ్ముని తెస్తా. తెచ్చేటప్పుడు ఎక్కువ పైసలు పెట్టి తెస్తా. నేను మంచి సొమ్ము తెస్తా. అమ్మకపోతే అన్ని పాలు వింటామనే ధైర్యం మన దగ్గర. అంతే. ఏదో ఖరాబ్ అయిందో ఏదో ఒకటి తీసుకురాలి, ఎవరికొరికి తలగటాలు అనేది ఉండదు మన దగ్గర. మంచి క్వాలిటీ ఆవులు తెస్తావు, మంచి పైసలు ఎక్కువైనా కానీ ప్యూర్ మంచి. మన ఆవు ఇంకా 3-4 వేలు వస్తేనే ఇస్తాం, లేకపోతే మనమే పాలు విండి పోసుకుంటాం. నేను ఆ ధైర్యంతో ఆవులను తీసుకొస్తా. ఇది కూర్చున్నది 10 ఇస్తుంది. ఇది లే 3 ఇయ్యలకి 4వ రోజు 10 లీటర్లు ఇస్తుంది. 10 ఇస్తుంది. 10 ఇస్తుంది. ఈనింది ఆల్రెడీ, ఆడతోడు ఉంది. ఇది ఇయ్యలకి 4వ రోజు. అవగాడు వండుకున్నది నల్లదూడ దాందే. పాలు చెప్తే 10 ఇస్తుంది. ఇప్పుడు 10 ఇస్తుంది ప్రస్తుతానికి. ఇంకో 3-4 రోజులు అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది దానికి. 3-4 రోజులు అయితే పెరుగుతాయి. దీని ధర 1,30,000 అవుతుంది. 1,30,000 అవుతుంది. హై దా చూడు, నువ్వు ఏ ఆవుకన్నా చూడు, నరాలు ఎట్లున్నాయో. బాగున్నాయి. మనం వీలైనంత వరకు బ్రీడ్ చూసే తెస్తాం. పొద్దుగాలనే పాలు వినడం చూడు. సంఖ కూడా ఎట్లుందో, 10 లీటర్లు కళ్ళు మూసుకొని ఇస్తాయి. బాగుంది. ఇది ఫస్ట్ ఈత తరపాన. ఇది ఇప్పుడు ఫస్ట్ ఈత 2 పళ్ళ మీద ఉంది. అది 2 పళ్ళ మీద ఉంది. ఫస్ట్ ఈత ఈనమొప్పు ఉంది. 2-3 రోజులు ఈనొచ్చు. 10 పైన ఇవ్వాలి. అది 10 పైన ఇస్తుంది. 1,30,000 దాకా అవుతుంది అన్న. 1,25,000 అట్లా వస్తే ఇక 5-5 వేలు ఇటాటు. నేను రేటు కూడా ఎక్కువ 5 వేలు ఇటాటు చెప్పి ఇచ్చేస్తా. ఇక నేను మరీ ఎక్కువ చెప్పేయలేదు, మళ్ళీ దాన్ని ఆపేది లేదు. అంతే. 3-4 వేలు ఇటాటు చెప్పి ఇచ్చేస్తా. ఇది 1,00,000కి ఇస్తా. 8 లీటర్లు ఇస్తుంది. దీని నరాలు కూడా చూడండి ఎట్లున్నాయో. 1,00,000కి ఇస్తా. 8 లీటర్లు ఇస్తుంది ఇప్పుడు పాలు ప్రస్తుతానికి. వారం రోజులు కూడా కాలే. ఈని 8 ఇస్తుంది. 10 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనం 16 వింటున్నాం. దూడకి వదిలిపెట్టగా దూడకి ఇడిచిపెట్టి 16 లీటర్లు వింటున్నాం. ఇది 1,30,000 అవుతుంది అన్న. 1,30,000 అవుతుంది. ఇది తెచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది. అందుకోసానికే దీన్ని జర లైక్ చేసి తెచ్చిన. 10-12 ఇవ్వచ్చు పూటకు. ఇప్పుడు ఇంత 2వ ఈత అవుతుంది. 4 పళ్ళ మీద ఉంది. 2వ ఈత. చెప్తే 1,30,000 వరకు ఇస్తాము. మన దగ్గర మ్యాట్లు ఉంటాయి, పారాలు ఉంటాయి. కేరళకి ఎంచి వస్తాయి మన దగ్గర మ్యాట్లు, ఒరిజినల్ మ్యాట్లు. ఇది కూడా 1,25,000, 1,30,000 వస్తే ఇచ్చేస్తాం. 30,25 వస్తే ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంత 2వ ఈతనే. ఇది 2వ ఈతనే. అది పెద్ద ఉన్నందుకు ఎంత పెద్ద ఆవులు అయితే మంచి కండిషన్ ఉన్నాయండి. దీని ధర ఎంతనా? 1,25,000 వరకు అయితే ఇస్తా. 1,25,000. ఎన్నో అయితే ఇది? ఇప్పుడు ఇంత 2వ ఈత. టైం ఎంత? ఇనమప్పు వారం రోజుల్లోపు ఇంతది. ఇంత అన్న. ఇప్పుడు
నువ్వు ఇట్లా వారానికి 2 లోడ్లు వస్తాయి కదా దగ్గరికి, వస్తాయి. వారానికి 2 లోడ్లు వస్తాయి. రైతుల దగ్గరికి వచ్చి తీసుకుపోయినాక వాపీస్ కొట్టిస్తే ఏమన్నా తీసుకుంటావా అన్న? మన దగ్గర తీసావా? మన దగ్గర ఉన్నది ఈనింది అయితే గిన్ని పాలిస్తుందని ఫస్టే చెప్పేస్తాం. ఈనకపోతే నాకు సంబంధం లేదు. నేను ఫస్టే పైసలు తీసుకుపోయి తీసుకొచ్చిన దాన్ని నీకు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. 100% మనం మంచిగా తెస్తాం. మన దగ్గర ఇన్ని రోజుల సందు కూడా ఎవరు కూడా ఆపస్ అని రాలే, మనం ఇయ్యలే. ఫస్టే చెప్తాం, ఇప్పటి వరకు తీసుకుని ఎవరు కూడా వాపస్ అని రాలే. ఇక ఫస్ట్ అయితే కాబట్టి రోజు ఎగురుతాయి చేస్తాయి, ఇక రైతే దాన్ని సంలాయించుకుంటాడు, సరిపడుతుంది అంతే తప్ప. ఇప్పుడు ఒక మాటనా, పూటకు 10 లీటర్ పాలని చెప్పినావు అనుకో, అమ్మినావు అనుకో రైతుకు, అమ్మినా ఆ రైతు దానికోయినాక 7 లీటర్ 6 లీటర్ ఇస్తా ఇయ్యదు. 1 లీటర్ ఇటాట్ ఇస్తుంది. ఇంకా రైతు తానే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మన తానే ఏముండదు. ఇక్కడ రైతు కొండపోతే పచ్చిమేత వేసుకుంటాడు, దాన్ని వేసుకుంటాడు, ఇంట్రెస్ట్గా చూసుకుంటాడు. మనమేముంది ఇలా తెస్తే రేపే పోతుంది అని ముందర తొరికేట్ చేస్తాం, సపడా కుట్టుకుంటాం. మన దగ్గర వీలైన కాడికి మన దగ్గరనే తక్కువిస్తాయి పాలు. రైతు దానికి పోయినాకనే పాలు ఎక్కువ ఇస్తాయి. ఆడిపోయినాక వాళ్ళు పచ్చిమేత వేస్తారు, ఇంట్రెస్ట్ తోటి దాన పెట్టుకుంటారు. ఇన్ని పైసలు పెట్టి తెచ్చినామని మనం దానేస్తామా, ఏం వేస్తాం, తొరిగేట్ వేస్తాం, తింటే 2-3 సార్లు నీళ్ళు తాపుతాం. ఇలా కాకపోతే రేపు పోతుందని మనం చెప్పిందాకన్నా రైతు తన 2-3 లీటర్లు ఎక్కిస్తాయి, కానీ తక్కువనైతే కావు. ఇంకా ఏమన్నా ఇక కట్టేసి ఇక పొద్దుమీకి వస్తే ఏదైనా పాలు ఇవ్వలేదు. మనకైతే ఇదివరకు అయితే ఏం కంప్లీట్ అయితే రాలే. నువ్వు తానా తీసుకుపోయినాయి పాలు ఇవ్వలే, అట్లా ఇట్లా ఎవరైతే రాలే. మనం బ్రీడే మంచిగా తెస్తాం, ఫస్టే చెప్పిస్తాం, ఇది ఉంది చూడు, ఈయనే చూసుకో అని చెప్తాం. అంతే, ఈయనే చూసుకోవాలి, మన దగ్గర చూసుకోవాలి. ఆడుకోయినాక చెప్తే మనకు సంబంధం ఉండదు. ఏమున్నా నీకు నచ్చితేనే తీసుకో అని చెప్తాను. నేను బలవంతం చేసి కూడా ఇక రేట్ కాడ కూడా ఫిక్స్ అయ్యి చెప్తాం. మనకు 2-3 వేల బేరం మిగిలేటట్టే చేస్తాం, లేకపోతే లేదు. ఉంటే పాలు పిండి పోస్తాం అంతే. వారానికి 2 రోజులు వస్తాయి. 2 రోజులు వస్తాయి. 20 నుంచి 25 ఆవులు ఎప్పుడన్నా రావచ్చు. 25 ఆవులు రావచ్చు. అలా ఇప్పుడు నీ దగ్గర చూసుకుంటే మొత్తం నువ్వు చెప్పిన రేట్లకు చూసుకుంటే 1,00,000 పైనే ఉన్నాయి రేట్లు. 1,00,000 పైనే ఉంటాయి అన్న. అంత రేట్ ఎందుకన్నా? మళ్ళీ బ్రీడ్ 100% మనం బ్రీడ్ తీసుకొస్తాం, పాలు ఉటగిచ్చేటి తీసుకొస్తాం. ఏదో ఇడిచి శెలకల పడితే అట్లా కొట్టుకోపోయి మేపేదైతే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, పాలు తక్కువ ఇస్తాయి, రేటు తక్కువకి ఇస్తారు. మనం ఇప్పుడు మామూలుగా ఏ రైతు అయినా పూటకు 20 నుంచి 40 లీటర్ల పాలు వస్తుండు. 1-2 ఉన్నా కానీ కవర్ కావాలి. ఏదో 3-4 ఉంటే బాగుండదు అని చెప్పి మనం మంచి బ్రీడే తీసుకొచ్చి ఇస్తున్నాం. మనం ఇచ్చిన వాళ్ళకైతే ఇదివరకు అయితే, మన దగ్గర తీసుకుపోయిన వాళ్ళు అయితే ఎవరు రిమార్క్ అయితే ఇప్పటి వరకు రాలే. అంతే. సైలేజ్ కూడా అమ్ముతున్నాం ఈ మధ్యలో. మనకు వచ్చిన దాని మీద రూపాయి చూసుకొని ఇచ్చేస్తాం, ఎప్పుడు ఏ రేట్ వస్తుందో దాన్ని బట్టి. సైలేజ్ కూడా ఇది కిలో ఒకసారి 7 రూపాయలు వస్తుంది, 8 వస్తుంది, 9 వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలన్నా దొరుకుతలేదు, షార్టేజ్ ఉంది సైలేజ్. ఇక దాని మీద మనకు వచ్చిన దాని మీద 1 రూపాయి చూసి ఇక రైతులు అడిగితే ఎవరికైనా ఇప్పుడు ఉంది. కానీ 7 రూపాయలు అని చెప్తాడు, అడగాని పంపనే పంపాడు. 7 రూపాయలు అంటారు కానీ పంపనే పంపరు వాళ్ళు. మన దగ్గర ఉన్నప్పుడు 1 రూపాయి ఎక్కువకి ఇచ్చేస్తాం ఇట్లే రైతులు అడిగితే. అంటే నీ దగ్గర ప్రస్తుతానికి ఎంత కేజీ సైలేజ్? ఇంకా మనకు 7 వస్తే 8 అమ్ముతాం, 8 వస్తే 9 అమ్ముతాం అంతే. ఇంకా చూసుకొని అమ్మేస్తాం మార్కెట్ రేట్ బట్టి. మనం ఆవులకి ఏమేమి ఇట్లే అడుగుతారు చాలా మంది. ఇప్పుడు చలికాలం కదా, మేత రాదని అడుగుతారు. వాళ్ళకు ఊరాడితే వాళ్ళకి మ్యాట్లు కూడా ఉంటాయి మన దగ్గర. కేరళకెంచి ఒరిజినల్ రబ్బర్ మ్యాట్లు ఉన్నాయి మన దగ్గర. కేరళకెంచి వస్తాయి ఒరిజినల్. అందరి దగ్గర 6 ఫీట్లే ఉంటాయి, ఇవి 7 ఫీట్లు ఉంటాయి. 7 ఫీట్ల మ్యాట్లు ఇవి. ఇట్లేసి 40-50 టన్నులు ఇట్లా బండి వెళ్ళిపోయినా కానీ ఇరిగిపోవు. 40-50 టన్నుల బండి ఇట్లా పైన పోయినా కానీ ఇరిగిపోదు. ఇది ఇరిగిపోదు, మళ్ళీ తీసేస్తే ఒరిజినల్ రబ్బర్. ఇది 3,000 కొందానా, 3,000 కూడా ఇస్తూనే ఉన్నాం. మనకు 50 రూపాయలు మ్యాట్ మీద అంతే, కమిషన్ చూసుకొని ఇచ్చేస్తున్నాం. 200 తెప్పించిన, అన్ని పోయినాయి, ఇవే ఉన్నాయి. ఎన్ని 70 ఉన్నాయో, 200 తెప్పించిన, ఇవి మిగిలిపోయినాయి. పోతాయి వారం 10 రోజులు కూడా, వారం 10 రోజులు కూడా కాలేవి వచ్చి వెళ్ళిపోతాయి. అన్న ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, మొత్తం 2-3-5 ఆవులే కనిపిస్తున్నాయి. అంతే. పాలు గిడంగా 10 పైన ఇచ్చేటి ఉన్నాయి, 8 నుంచి 10 పైన ఉన్నాయి పాలు ఇచ్చేటి ఆవులు. అవును. మరి 1,00,000 రూపాయలు మినిమం రేట్ 1,00,000 నుంచి పైన. నేను రైతులకు కూడా చెప్తా, 1,00,000 నుంచి పైన తక్కువ ఉండయని కూడా చెప్తాను.
ఏమన్నా తగ్గిస్తాను రేట్లు మళ్ళీ? చెప్తున్నా 5,000 ఇటాడు చెప్తా బేరం, ఆడికి వస్తే ఇచ్చేస్తా, లేకపోతే నేనే పాలు వండుకుంటా, నువ్వు బాధపడొద్దు అని చెప్తాను నేను రైతు. 5,000 అటు ఇటు అంతే. 5,000 ఇటాడు బేరం చెప్తే అంతే. మనం ఏదో 10,000 ఉన్నదానికి 20,000 చెప్పడం అట్లా బాగుండదుగా. అవునవును. మనం ఏదో ఉన్నదానికి 4-5,000 చెప్తాం, నచ్చితే తీసుకుంటాం, లేకపోతే మనమే పాలు వండుకుంటాం. అన్న ఇప్పుడు పాల రేట్లు మొన్నటి దాకా మస్తు పెరిగినాయి, మస్తు చాలా ఉండే మొన్నటి వరకు పాల రేట్లు బాగుండే, ఇప్పుడు కొంచెం లైట్గా తగ్గినాయి, మళ్ళీ పెరుగుతాయి, వారం కొన్ని రోజులు పెరుగుతాయి, 2-3 నెలల పెరుగుతుంది రేటు. ఇప్పుడు ఆవుల రేట్లు ఏమన్నా? ఇక నేను అదే చెప్తారు అందరూ, ఆవుల పాల రేటు తక్కువ అయింది, ఆవుల రేటు ఏమైనా తక్కువనంటే పాలేమో ఆ పూట కోసుకోకపోతే ఖరాబ్ అవుతాయి, ఆవైతే ఖరాబ్ కాదుగా ఉంచుకుంటా అంటున్నావు. ఇక అందరు అదొక మాట అడ్డం పెడతారు, పాల రేటు తగ్గింది, ఆవులకు కూడా రేట్లు లేవని. ఆవు రేటు వేరు, పాల రేటు వేరు. ఆవే మెల్లకాలం ఉండేదా, పాలు ఈత కాకపోతే మళ్ళీ ఈత కోసం పొద్దుముఖంగా పోయకపోతే పాలు పనికిరావు, పాలకు ఆవుకు ఒకతన పెట్టకూడదు అని చెప్తాను నేను. సంబంధం లేదు, ఆవు ఆవే, పాలు పాలే. పాలేమో సాయంత్రం ఖరాబ్ అవుతాయి, ఆవు ఖరాబ్ అవుతుందా? ఇక అట్లా అని నేను చెప్తా రైతులకు. మీ ఇష్టం, మీకు నేను ఊటగా చెప్పాను, ఎక్కువ తగ్గియను, మీకు నచ్చితేనే చూడురు అని, నచ్చితేనే తీసుకోరు అని చెప్తా, లేకపోతే లేదంట. తీసుకోవచ్చండి. ఈ అన్న పేరు యాదన్న, యాదన్న తీసుకొచ్చా అంటాడు ఆవులు. ఏ నుంచి అన్న? నేను మహారాష్ట్ర నుంచి తెస్తా, కర్ణాటక నుంచి తెస్తా. యాదన్న గారు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వారానికి రెండు లోడ్లు వస్తాయి. ఇక్కడ మొత్తం హెచ్ఎఫ్ ఆవులే అండి, మంచి 8 నుంచి పూటకు 10 లీటర్ పాలు ఇచ్చేటివి ఉన్నాయి ఇక్కడ. ఈ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ రంగారెడ్డి డిస్టిక్, కడతాల్ మండలం, కడతాల్ అనే ఈయనది శ్రీ వెంకటేశ్వరరావు డైరీ ఫామ్ అని ఉంది. ఈ నెంబర్ ఇక్కడ మీకు టైటిల్ ఇస్తాను, టైటిల్లో లేదా స్క్రీన్ పైన ఇస్తాను. మీకు ఆవులు కావాలనుకుంటే ఈ అన్న నెంబర్ ఇక్కడ ఈ డిస్ప్లే పైన ఇస్తాను, అన్నకు కాల్ చేసి కనుక్కోవచ్చండి. రేట్లు ఏ విధంగా ఉన్నాయి, లోడ్లు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, అవన్నీ మీరు అన్నకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. పూర్తి వివరాలు, రేట్లు కూడా తగ్గుతాయంట. అడ్రస్ మళ్ళీ చెప్తున్నా, రంగారెడ్డి డిస్టిక్, కడతాల్ మండలం, ఊరు కూడా కడతాలేనే ఉంటుంది షెడ్. ఇది ఆవుల డైరీ ఫామ్, ఇది షెడ్లోనే ఈ కడతాలేనే ఉంటుంది. ఈ యాదన్న నెంబర్ మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వరకన్నా ఆవులు కావాలంటే యాదన్నకు ఫోన్ చేసి రావచ్చండి. అన్నకు ఇలా దూరంకి నుంచి వస్తారు కదా, వేరే జిల్లాలకి నుంచి దగ్గరకు వస్తారు, అంటే వాళ్ళు అంత దూరంకి నుంచి వస్తారు కదా. ఇప్పుడు వేరే చిత్తూరు, వరంగల్, కడప ఇట్లా ఉన్నాయి కదా డిస్ట్రిక్ట్స్, అన్ని జిల్లాలకి నుంచి వస్తారు కదా. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పైసలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారు, మనకి ఎలాంటి సంబంధం లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే. ఇంకా దూరంకి చూస్తారు, 2-3 వేలు తక్కువకి ఇస్తా. మనకు లాంగ్ కిరాయి ఎక్కువ అవుతుంది అన్న అంటారు కదా, 2,000 తక్కువకి ఇస్తా. అలా చాలా దూరం నుంచి వస్తే 2-3 వేలు తగ్గించి ఇచ్చేస్తా. మనకు కూడా అంత దూరంకి వచ్చారంటే చూడాలి కదా వాళ్ళు, అట్లా. కొంచెం దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకోవాలి, ఎక్కడైనా వాళ్ళే పెట్టుకుంటారన్న ట్రాన్స్పోర్ట్. మనం ఇక్కడ కాదు, మేము నిజామాబాద్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వరంగల్ పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళే. సిద్దిపేట పోయినా కిరాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే, మనదైతే ఎక్కర్లేదు, వాళ్ళే పెట్టుకోవాలి. మనం ఆవు కాడికే మన ఖరీదు అంతే అన్న, ఆవు కాడికి నీ ఖరీదు అంతే. బేరం ఏందో చేసుకోవాలి కదా, ఆడికి ఆయన చూసుకోవాలి ట్రాన్స్పోర్ట్, ఇక అంతే. కిరాయి పైసలు రానిపోయి మొత్తం ఆయన చూసుకోవాలి, వాళ్ళే చూసుకుంటారు.